రాష్ట్రంలో నెలకొంటున్న విభిన్న వాతావరణంతో జనం అవస్థలు పడుతున్నారు. ఉదయం పొగమంచు, పొద్దంతా ఎండలు, రాత్రి టైంలో వర్షాలు కురుస్తున్నాయి. ఓవైపు ఎండ తీవ్రతకు జనం ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రానున్న రోజుల్లో టెంపరేచర్లు మరింత పెరిగే ఛాన్స్ ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా డిఫరెంట్ వెదర్ కొనసాగుతోంది. ఉదయం పొగమంచు, మధ్యాహ్నం ఎండలు, సాయంత్రం అకాల వర్షాలతో జనం ఆగమైతున్నారు. నిన్న పశ్చిమ బంగాళాఖాతంలో ఏపీకి ఆనుకొని కొనసాగిన ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు పడుతున్నాయి. ఇవాళ ఒరిస్సా నుంచి కేరళ గల్ఫ్ ఆఫ్ మున్నారు వరకు ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో తూర్పు, దక్షిణ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉండనుందన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పొగమంచు ప్రభావం నెలకొంది. ఉదయం 7:30 వరకు పలు జిల్లాలను పొగమంచు కమ్మేసింది. యాదాద్రి, భువనగిరి, నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫాగ్ నెలకొంది. పొద్దంగా భారీ టెంపరేచర్లు నమోదవుతుండగా ఉదయం వేళల్లో పొగమంచు కమ్మేస్తుండటంతో కాస్త కూల్ వెదర్ ను ఎంజాయ్ చేశారు. అయితే పొగమంచుతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో పలు గ్రామాలలో గాలి దుమారంతో కూడిన వడగండ్ల వాన పడింది. అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన మొక్కజొన్న తడిసి ముద్దైంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే తడిసిపోవడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు రైతులు. రైతు పండించినటువంటి పంట తీరా అమ్మకానికి వచ్చినటువంటి సందర్భంలో అకాల వర్షంతో తడిసిపోవటం, నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ తడిసినటువంటి గింజలు నెపంతోటి ఎక్కడ కూడా రైతులను ఇబ్బంది పెట్టొద్దు, ఏమైనా రంగు మారినా కూడా తక్షణమే ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆ మద్దతు ధరకు కొనుగోలు చేయాలి, రైతును ఆదుకోవాలి, రైతులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అనేటువంటి చూడాల్సినటువంటి ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు అనేటువంటి తక్షణమే దీని మీద స్పందించాలి. ఇవాల్టి నుంచి మెల్లగా ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్లు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.